హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 13 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే 1.10 కోట్ల నగదు, ల్యాండ్ డాక్యుమెంట్స్, బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. నరహరి సోదరుడి ఇంట్లోనూ భారీగా ఆస్తులుగా గుర్తించారు. గతంలో రంగారెడ్డి జిల్లాకు నరహరి ఏడీగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. రెండవ మల్టీ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న నరహరి పైన గత కొంతకాలం నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించినటువంటి ఆరోపణలతోనే వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకుని ప్రస్తుతం ఇవాళ 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు నారాయణగూడ కార్యాలయం కావచ్చు, అలాగే చిత్రనాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని నివాసంలో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారుల సోదాలో కొద్ది డబ్బు అనేది ఇటు సీజ్ చేయడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను ఐడెంటిఫై చేశారు. దాదాపు 1 కోటి రూపాయలకు పైగానే నగదును గుర్తించడం జరిగింది. ఆ కేజీల కొద్ది బంగారం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న కొద్దీ వెలుగు తీస్తూ ఉన్నారు. అయితే అతను ప్రస్తుతం ఇటు ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించి కావచ్చు, సర్వే సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న నేపథ్యంలోనే ఆయన పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డాడు అంటూ కూడా ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో రంగారెడ్డి జిల్లాకు ఏడీగా పనిచేసినటువంటి సందర్భంలో కావచ్చు, వివిధ శాఖల్లో ఆయన పనిచేసినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఈ క్రమంలోనే ఇవాళ సోదాలు చేయడం జరిగింది. మొత్తం 10 ప్రాంతాల్లో యొక్క సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఏసీబీ అధికారులు ఆయన నివాసంలో సోదాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నటువంటి ఆయన అక్రమాలకు సంబంధించి అవినీతి సొమ్ము అనేది ఒక్కసారిగా ఏసీబీ అధికారులనే షాక్ గురి చేస్తోంది. ఎందుకంటే చిత్రనాక పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి నివాసంలో ప్రధానంగా అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ పెద్ద మొత్తంలో డబ్బును గుర్తించడం జరిగింది. అవినీతి అదంతా కూడా అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముగా ఐడెంటిఫై చేశారు. అలాగే బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు వెండి ఆభరణాలను కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో ఆయన ఆస్తులు కూడబెట్టినట్లు కూడా తెలుస్తుంది. పలు ప్రాంతాల్లో ఇటు సర్వేలకు సంబంధించి, అలాగే ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించినటువంటి ఏవైతే ఆయన ద్వారా ఇవ్వాల్సినటువంటి అనుమతుల నేపథ్యంలోనే పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసి అవినీతి సొమ్ము మొత్తాన్ని కూడా కూడబెట్టినట్టు ఆరోపణలు అనేవి ఉన్నాయి. సో ఈ క్రమంలోనే వాళ్ళ సాయంత్రం వరకు సోదాలు కొనసాగుతూ ఉంటాయి. ఇక నరహరితో పాటు నరహరి సోదరుడి యొక్క నివాసంలోనూ కూడా ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు, ఎన్ని 100 కోట్ల రూపాయలను అవినీతి మార్గంలో సంపాదించడం అనేది వాళ్ళ సాయంత్రం వరకు సోదాలు నిర్వహించిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక స్పష్టతనిచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.